డి వెల్కమ్ బ్యాక్ టు బేబమ్మ రుచులు. బేబమ్మ రుచులలో ఈరోజు మనం మామిడికాయ తురుము నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. దీనికోసం ముందుగా మనం 3 మామిడికాయలను, కలెక్టర్ మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని దానిపైన ఉన్న తొక్కంతా చెక్కేసుకొని దానికున్న తుడుములు కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న మామిడికాయలని సన్నగా తురుముకోవాలి. ఇలా నా దగ్గర కొంచెం చిన్నదే ఉంది కాబట్టి సన్నగా వచ్చింది. మీ దగ్గర కొంచెం పెద్దది ఉంటే దాంతో తురుముకోండి. ఇలా తురుముకున్న తర్వాత ఈ మామిడికాయ తురుమునంతా చక్కగా ఒక ప్లేట్లో పలుచగా పరుచుకొని కనీసం 2 గంటలైనా అలా ఎండకి ఆరనివ్వండి. ఇలా ఆరడం వల్ల ఈ మామిడికాయ తురుములో ఉన్న వాటర్ ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఇంకిపోతుంది. ఇలా ఇంకిపోవడం వల్ల మనకి పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నేను దీనికోసం ఆవపిండి, మెంతిపిండిని కూడా ఆర్డర్ పెట్టుకుని ఉంచుకున్నాను. తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అందులో 100 గ్రాములు వేరుశనగ నూనె వేసుకొని అందులోనే మెంతులు, ఆవాలు, కాస్తన్ని ఎండుమిరపకాయలను వేసి బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుముని కొలవగా నాకు ఒక చిన్న గిన్నెతో వచ్చిందండి. మొత్తం 3 కాయలకి ఇంత తురుము వచ్చింది. ఈ తురుములోనే నేను ఏ గిన్నెతో అయితే కొలిచానో అందులో ఆ గిన్నెతోనే సగం వరకు కారమును యాడ్ చేసుకున్నాను. అలాగే కారం కన్నా తక్కువ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీకు సాల్ట్ సరిపోతే మరలా వేసుకోవచ్చు, తప్పేం లేదు అందులో. అలానే ఉప్పు ఎంత తీసుకున్నానో ఆవపిండిని కూడా అంతే తీసుకున్నాను. తర్వాత ఒక స్పూను మెంతిపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ తురుమును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మనకి మామిడికాయ తొక్కులోకి కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని తీసుకుని వెళ్ళి మనం ముందుగా పోపు వేపుకొని ఉంచుకున్నాం కదా, ఆ పోపులో వేసేసుకోవాలి. ఈ తురుమును మొత్తం అన్నీ కలిపిన ఈ తురుము పచ్చడిని తీసుకెళ్ళి అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఎలా అంటే ఈ తురుము మొత్తం ఆయిల్ అంతా లాక్కుంటుంది చూడండి. అలా అయ్యే వరకు బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మామిడికాయ తురుము నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి మీరు ఏదైనా గాజు సీసాలో కానీ ఏదైనా డబ్బాలో కానీ నిల్వ ఉంచుకోవచ్చు. మనం ముందుగా దీన్ని ఎండలో ఎండబెట్టాం కాబట్టి మనకి ఇది ఎక్కువ రోజులే నిల్వ ఉంటుందండి. కనీసం ఒక 6-8 నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.